ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ భేటీ కానుంది. సోమవారం సచివాలయంలో మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఏ తేదీలో నిర్వహించాలి, కాలుష్యంపై జస్టిస్ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై చర్చించేందుకు అసెంబ్లీ సమావేశాల నిర్వహణ వంటి కీలక అంశాలపైనే ఈ రెండు సమావేశాలను చర్చించి ఖరారు చేయనున్నట్లుగా తెలుస్తోంది. స్థానిక ఎన్నికల నిర్వహణ తేదీలపై కాంగ్రెస్ లో మంత్రులు, బీసీ నేతలు వేర్వేరు అభిప్రాయాలతో ఉన్నందునే పేఏసీలో చర్చించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లుగా సమాచారం. పార్టీ సీనియర్ నేతల అభిప్రాయాలు సేకరించిన తర్వాతే తేదీలపై స్పష్టత రానుంది. ఇక ఇదే అంశంపై మంత్రివర్గ సమావేశంలో తుది నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు 42% బీసీ రిజర్వేషన్ కేంద్రంగా జరగనున్నాయి. బీసీ రిజర్వేషన్ అమలు చేసే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని పదే పదే పీసీసీ సీఎం ఇప్పటికే అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చారు. అయితే ఈ అంశం ప్రధాన ఎజెండాగా టీపీసీసీ పీఏసీ అడ్వైజరీ కమిటీ ఉమ్మడి సమావేశం శనివారం సాయంత్రం 5 గంటలకు గాంధీ భవన్లో జరగనుంది. రెండు కమిటీల ఉమ్మడిగా సమావేశం కానున్నాయి. ఇక ఏఐసీసీ విహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన భేటీ జరగనుంది. పీఏసీ సమావేశంలో బీసీ రిజర్వేషన్లపై పార్టీ నిర్ణయం, స్థానిక సంస్థ ఎన్నికల నిర్వహణ, ప్రస్తుతం రాష్ట్రంలో పార్టీ పరిస్థితి, లోకల్ బాడీ ఎన్నికలకు ఎలా సన్నద్ధం కావాలి, ఏ అంశాలు జనంలోకి తీసుకెళ్లాలి అనే అంశాలపై చర్చ జరగనుంది. ఇక మరోవైపు బీసీ రిజర్వేషన్ కోసం ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు పార్టీ నేతలకు వివరించనున్నారు. ఇప్పటికే 42% బీసీ రిజర్వేషన్ బిల్లులు శాసనసభలో ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపి కేంద్రానికి పంపడం, 9వ షెడ్యూల్లో 42% బీసీ రిజర్వేషన్ చేర్చి చట్టబద్ధత కల్పించడానికి కేంద్రంపై వివిధ రకాలుగా ఒత్తిడి చేసింది. పార్లమెంట్లో బయట తెలిపిన నిరసన, ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన ధర్నా అయినప్పటికీ బీసీ రిజర్వేషన్ అమలుకు ముస్లింను చేర్చడంలో బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. బిల్లుల విషయంలో కేంద్రం స్పందించకపోవడం, మరోవైపు ఆర్టీఎన్స్ ద్వారా 42% బీసీ రిజర్వేషన్ అమలు చేసి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని భావించి ముసాయిదా ఆర్డినెన్స్ జారీ చేసి కేబినెట్ తీర్మానం చేసి గవర్నర్ కు పంపించింది. కానీ గవర్నర్ ఆమోదం పొందకపోవడంతో పెండింగ్ లో ఉంది. దీంతో ఏం చేయలేక పార్టీ, ప్రభుత్వం పెద్దలు కలిసి చర్చించి నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. అయితే తమ వద్ద ఉన్న చివరి అస్త్రంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42%, లోకల్ బాడీ ఎన్నికల్లో అవకాశాలు కల్పించి ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నట్లుగా పార్టీలో చర్చ జరుగుతోంది. జీవో ద్వారా కూడా 42% బీసీ రిజర్వేషన్ ఇచ్చి ఎన్నికలకు వెళ్లవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జీవోపై ఎవరైనా కోర్టుకు వెళ్తే స్టే ఇచ్చే అవకాశం ఉందని చెప్పుకొస్తున్నారు. ఒకవైపు కోర్టు సెప్టెంబర్ 30 వరకు ఎన్నికలు నిర్వహించాలని డెడ్లైన్ విధించింది. కోర్టు తీర్పుకు అనుగుణంగా ఎన్నికలకు వెళ్తామని అధికార పార్టీ చెబుతోంది. దీంతో ఈ రోజు సాయంత్రం 5 గంటలకు పీఏసీ సమావేశం కీలకంగా మారింది. పీఏసీ కమిటీలో 42% బీసీ రిజర్వేషన్ అంశంపై ఒక క్లారిటీ ఇచ్చేందుకు సిద్ధమైనట్లుగా సమాచారం. కోర్టు ఇచ్చిన గడువులోపు ఎన్నికలు నిర్వహించాలంటే ఇక పార్టీ పరంగా 42% బీసీ రిజర్వేషన్ ఇచ్చి ఎన్నికలకు వెళ్లాల్సిందే. వేరే ఆప్షన్ కూడా కనిపించడం లేదు. ఒకవేళ కోర్టు నుంచి ఇంకా సమయం తీసుకుందామన్నా 9వ షెడ్యూల్లో చేర్చి బీసీ రిజర్వేషన్ కేంద్రం బీజేపీ అమలు చేస్తుందన్న నమ్మకం లేదు. ఇక జీవో ఇచ్చి ఎన్నికలకు వెళ్తే స్టే వస్తే పార్టీ చేసిన కష్టమంతా బురద పాలవుతుందని భావిస్తోంది. ఇక మిగిలిన ఆప్షన్ ఒక్కటే, బీజేపీని దోషిగా చూపిస్తూ ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది. అంటే ఈ స్థానిక ఎన్నికలో 42% బీసీ రిజర్వేషన్లు ప్రధానంగా ఎజెండా జరుగుతాయని చెప్పవచ్చు. స్థానిక సంస్థల ఎన్నికలో 42% బీసీ రిజర్వేషన్పై ఈ పీఏసీలోనే క్లారిటీ రానుంది. పార్టీ పరంగా అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రతి పార్లమెంటు పరిధిలో 2 ఎమ్మెల్యే టికెట్లు బీసీలకు ఇస్తామని ఇచ్చిన హామీని కాంగ్రెస్ తుంగలో తొక్కింది.
బీసీలకు టికెట్ ఇచ్చినా అవి ఓడిపోయే స్థానాలేనని గతంలో విమర్శలు వచ్చాయి. దీంతో లోకల్ బాడీ ఎన్నికల్లో అయినా అటువంటి విమర్శలు రాకుండా ఎట్టి పరిస్థితుల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేసి తీరుతారో లేక చేసేంత వరకు చేశామని చేతులు ఎత్తేస్తారో వేచి చూడాలి. కాళేశ్వరం కమిషన్ నివేదికపై కేసీఆర్ హరీష్ పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. కాళేశ్వరం కమిషన్ నివేదికపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు తెలిపింది. నివేదికపై ప్రభుత్వ నిర్ణయాన్ని కోర్టుకు అడ్వకేట్ జనరల్ అందజేశారు. అసెంబ్లీలో చర్చించాకే నివేదికపై ముందుకెళ్తామన్నారు. పీసీ ఘోష్ నివేదిక పబ్లిక్ డొమైన్లో పెట్టి ఉంటే వెంటనే తొలగించాలని హైకోర్టు ఆదేశించింది. 3 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ 5 వారాలకు వాయిదా వేసింది. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ ను కలిశారు హరీష్ రావు. కాళేశ్వరం నివేదికపై హైకోర్టు విచారణ తదితర పరిణామాలపై చర్చించారు. కాళేశ్వరం కమిషన్ నివేదికపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమంది హైకోర్టు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. తమ తదుపరి కార్యాచరణపై కేసీఆర్ హరీష్ రావు చర్చించారు. కాంగ్రెస్ అంటేనే కరెంట్, కరెంట్ అంటేనే కాంగ్రెస్ అని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదని ప్రచారం చేసి నేతల నోళ్లు మూయించామని డిప్యూటీ తెలిపారు. జనవరి 15 నాటికి 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన యాదాద్రి పవర్ ప్లాంట్ ను జాతికి అంకితం చేస్తామని బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధికారులకు వచ్చిన వెంటనే పర్యావరణ అనుమతులను తీసుకొచ్చినట్లుగా డిప్యూటీ సీఎం తెలిపారు. లోపులోనే వాటిని సంపూర్ణంగా పూర్తి చేసి జనవరి 15 కల్లా పూర్తిగా ఈ జాతికి అంకితం చేసే కార్యక్రమాన్ని సంపూర్ణంగా చేస్తామని చాలా ధైర్యంగా చెప్తా ఉన్నాం. సమానంగా ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు పొందినటువంటి వాళ్ళకు కూడా సమానంగా పరిహారం ఇవ్వాలని చెప్పి 2013 భూసేకరణ చట్టాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొని రావటం వల్లనే ఈరోజు ఈ న్యాయం చేయగలుగుతా ఉన్నాం. ఈరోజు దాదాపు ఈ నిర్వాసితులకు సంబంధించి దాదాపు ఒక 500 మందికి ఉద్యోగాలు ఇచ్చుకోగలిగాం. సరే, పరిశ్రమలు పెట్టినప్పుడు త్వరితగతిన కూడా పరిశ్రమల్ని పెట్టిన దానికి అనుగుణంగా ఈ ప్రాజెక్టు పరిశ్రమ ద్వారా సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా పూర్తి స్థాయిలో అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా అటు వెంకటరెడ్డి గారికి, మంత్రి గారికి, అటు శాసనసభ్యులకి, శాసనమండలి సభ్యులకి మాటిస్తా ఉన్నాం. తెలంగాణలో మార్వాడి గో బ్యాక్ వివాదం ముదురుతోంది. తెలంగాణ బంద్కు ఓయూజేఏసీ పిలుపునిచ్చింది. 10 రోజుల క్రితం మార్వాడి వివాదం మొదలైంది. తెలంగాణలో అన్ని ప్రాంతాలకు మార్వాడి వ్యాపారులు విస్తరిస్తూ తమకు ఉపాధి లేకుండా చేస్తున్నారనేది స్థానిక వ్యాపారులు ఆరోపిస్తున్న మాట. ఇక మార్వాడీల రాకతో స్థానికులకు ఉపాధి అవకాశాలు తగ్గాయని వాళ్ళు ఆందోళన వ్యక్తం చేశారు. స్థానికులకు అవకాశం ఇవ్వకుండా వారి ప్రాంతానికి చెందిన వారిని పనులు పెట్టుకుంటున్నారని వాళ్ళు అంటున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మార్వాడీలకు వ్యతిరేకంగా పలు వర్తక దుకాణాలు బంద్ నిర్వహించారు. నాసిరకం వస్తువులు అమ్ముతూ స్థానిక ప్రజలను మోసం చేస్తున్నారంటూ నిరసన వ్యక్తం చేశారు. మార్వాడి గో బ్యాక్ అంటూ జిల్లా వ్యాప్తంగా జేఏసీ నాయకులు ర్యాలీ నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా ఆమన్గల్లో మార్వాడి గో బ్యాక్ వివాదం ముదురుతోంది. ఆమన్గల్ పట్టణంలో వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా బంద్ కొనసాగుతుంది. ఇక మార్వాడీల వ్యాపారంతో తెలంగాణ వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్వాడి వ్యాపారస్తుల తీరుతో తెలంగాణ వ్యాపారులు ఆర్థికంగా చితికిపోతున్నారని, ఇక్కడి కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి నెలకొందని జేఏసీ నాయకులు తెలిపారు. మహబూబాబాద్ జిల్లాలో మార్వాడీలు గోబ్యాక్ అంటూ వ్యతిరేకంగా సెల్ ఫోన్ దుకాణదారుల
నల్ల బ్యాడ్జీలు ధరించి ర్యాలీ నిర్వహించారు. ఇక అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించారని 50 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక ర్యాలీ నిర్వహించిన వారిని తహసీల్దార్ ముందు పోలీసులు హ్యాండ్ ఓవర్ చేశారు. పరిపాలన తెలియని అసమర్థులు రాజ్యమేలుతున్నందునే అన్నదాతలకు యూరియా కష్టాలు వస్తున్నాయని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నదాతలకు అవసరమైన యూరియా కోసం సీజన్ ముందు నుంచి ప్రణాళికబద్ధంగా పంపిణీ సరఫరా ఏర్పాట్లను పర్యవేక్షించారని కేటీఆర్ తన ట్వీట్లో గుర్తు చేశారు. ఇది కదా నాయకత్వం అంటే, ఇది కదా ముందు చూపు అంటే అంటూ కేసీఆర్ తీసుకున్న నాటి నిర్ణయాలను ఉటంకిస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన బిజీగా కొనసాగింది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఏపీలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను సీఎం వివరించారు. పలు ప్రాజెక్టుల అభివృద్ధికి నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇక సింగపూర్ టూర్ విశేషాలను ఆర్థిక మంత్రికి తెలిపారు సీఎం. అమరావతిలో సింగపూర్ సంస్థల పెట్టుబడుల అంశాలను వివరించారు సీఎం చంద్రబాబు. ఉమ్మడి కర్నూలు జిల్లా నెక్కంటి రేంజ్ ఫారెస్ట్ సిబ్బందిపై ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి దాడి చేశాడు. ఈ ఘటనకు సంబంధించి ఫారెస్ట్ సిబ్బందిని అమరావతి పిలిపించుకున్నాడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఘటనకు కారణమైన విషయాలు అడిగి తెలుసుకున్నారు. అటు సిబ్బందిని డిప్యూటీ సీఎం పవన్ పరామర్శించారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డితో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ములాఖత్ అయ్యారు. ఏపీలో వైసీపీ నాయకుల విషయంలో కుటుంబ ప్రభుత్వం కక్షపూర్తిగా వివరిస్తుందని పెద్దిరెడ్డి ఆరోపించారు. జైల్లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డికి కోర్టు డైరెక్షన్ ప్రకారం ఇచ్చిన సదుపాయాలు కూడా అమలు కావడం లేదన్నారు. చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నడిచే ప్రభుత్వం ఎంత కక్ష సాధింపుకు దిగజారిందో ప్రత్యక్షంగా మీరందరూ మీడియా వారు మీరే చూడొచ్చు. గతంలో నేను వచ్చేప్పుడు మీడియా పాయింట్ ఎక్కడున్నది, ఈరోజు మీడియా పాయింట్ ఎక్కడుంది, ఈ బ్యారికేడ్స్ అన్ని గతంలో ఉన్నాయా లేదా, ఇవి చూస్తేనే అర్థమవుతుంది ఎంత కక్ష సాధింపుగా వ్యవహారం చేస్తా ఉంది ఈ ప్రభుత్వం అని చెప్పి. తప్పనిసరిగా ఇంత కక్షపూరితంగా వ్యవహారం చేసే చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా తెలిసే విధంగా నేను తెలియజేస్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండి ఈ విధంగా వ్యవహారం చేస్తే గతంలో ఆయన అరెస్ట్ అయినప్పుడు కానీ ఆ తర్వాత కానీ ఆయనకు ఏ విధంగా ఇక్కడ ఇదే జైల్లో మర్యాదలు జరిగాయి, ఈరోజు ఏ విధంగా ఇంత కక్షపూని వ్యవహారం చేస్తూ ఉన్నారు. జైలు సిబ్బంది కానీ బయట పోలీసులు కానీ అందరూ కూడా చాలా కక్షపూరితంగా వ్యవహారం చేస్తూ ఉన్నారు. ఇది ఒక ప్రభుత్వం చేయాల్సింది కాదు, కానీ ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. దీనికి తప్పనిసరిగా ప్రతిఫలం తీర్చుకోక తప్పదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నడిచే ప్రభుత్వం ఎంత కక్ష సాధింపుకు దిగజారిందో ప్రత్యక్షంగా మీరందరూ మీడియా వారు మీరే చూడొచ్చు. గతంలో నేను వచ్చేప్పుడు మీడియా పాయింట్ ఎక్కడున్నది, ఈరోజు మీడియా పాయింట్ ఎక్కడుంది, ఈ బ్యారికేడ్స్ అన్ని గతంలో ఉన్నాయా లేదా, ఇవి
వైసీపీ పబ్లిసిటీ వింగ్ ఆకస్మిక హద్దుగా పనిచేసి చంద్రబాబు నాయుడు అబద్దాలను జనాలకు అర్థమయ్యేలా వివరించాలని సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. పార్టీలనికి తగ్గట్లుగా ముందుకెళ్తూ కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని కేడర్కు సజ్జల పిలుపునిచ్చారు. చంద్రబాబు సర్కారు ప్రజా వ్యతిరేక విధానాలను నిరంతరం ఎండగట్టాలని కేడర్కు సజ్జల సూచించారు. సిటీ విచారణపై మాజీ మంత్రి నారాయణస్వామి స్పందించారు. తనపై కావాలని దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. సిటీ విచారణకు పూర్తిగా సహకారం అందించానన్నారు నారాయణస్వామి. సిటీ అడిగిన ప్రశ్నలన్నింటికి కూడా సమాధానం చెప్పానన్నారు. వాళ్ళు నాకు సహకరించారు. నేను వాళ్ళు అడిగిన ప్రశ్నకి కూలుగా వాళ్ళు ఏమేమి అడిగినారు దానికి సమాధానం చెప్పినా, భవిష్యత్తులో కూడా వాళ్ళు మళ్ళీ వచ్చి అడిగితే నేను సమాధానం చెప్తాను. ఈ వదంతులు అన్యాయంగా టీవీల్లో అసత్యాలు వదంతులు పలుకుతూ ఉన్నారు. ఈ అసత్యాలని ప్రజలు నమ్మొద్దండి అని ప్రజలకి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నేను చిన్నప్పటి నుంచి నా క్యారెక్టర్ ఏమో అందరికీ ప్రజలకు కూడా తెలుసు. దయచేసి ఈ వదంతుల్ని నమ్మొద్దండి. అదే పనిగా కొన్ని టీవీల్లో నేను సమాధానం ఇచ్చినాను, వాళ్ళు కూడా నాతో సహకరించారు. ఇక్కడ ఏదో బ్రహ్మాండంగా మా ప్రజలంతా రెచ్చగొట్టి తప్పుదోవ పట్టే కార్యక్రమాలు వదంతులు చేసినారు. దాన్ని ఎవరు నమ్మొద్దండి. 1,45,00,000 కుటుంబాలకు స్మార్ట్ రేషన్ కార్డులు ఇవ్వబోతున్నట్లుగా ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ నెల 25న 9 జిల్లాల్లో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయబోతున్నట్లుగా మంత్రి నాదెండ్ల వెల్లడించారు. ఇందులో కొత్తగా 6,70,000 కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నట్లుగా ఆయన తెలిపారు. స్థాయిలో ఇంటింటికి వెళ్లి అందించడానికి కోసం కూడా ఒక ప్రయత్నం చేయబోతున్నాం. సో గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం డిపార్ట్మెంట్తో టైఅప్ చేసుకుని ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా 1,45,00,000 కుటుంబాలకి అందించే విధంగా ఈ స్మార్ట్ రైస్ కార్డ్స్ తీసుకొచ్చాం. ఇదివరకు కూడా మీ అందరికీ కూడా వివరించాము. దీంతో చాలా స్పష్టంగా కేవలం ప్రభుత్వ చిహ్నాలు, ఎవరైతే ఫ్యామిలీ హౌస్ హోల్డ్ హెడ్ ఉంటారో వాళ్ళ ఫోటో ఒక్కటే ఉంటుంది. సేఫ్టీ మెజర్గా QR కోడ్ ఉంటుంది. వెనక వైపు కుటుంబ సభ్యుల వివరాలు, అదేవిధంగా ఒక కస్టమర్ టోల్ ఫ్రీ నంబర్ లాగా ఒక హాట్ లైన్ ఒకటి ఏర్పాటు చేసి 1967 అనేది ఎవరైనా ఎప్పుడైనా ఫోన్ చేసుకోవచ్చు. ఒక భారీ కుకట్పల్లి బాలిక మర్డర్ కేసు వీడింది. కుకట్పల్లి బాలిక మర్డర్ కేసును పోలీసులు ఛేదించారు. 10వ తరగతి బాలుడు హత్య చేసినట్లుగా గుర్తించారు. నిందితుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలిక ఇంటి పక్కన ఉంటున్న బాలుడు దొంగతనం చేసేందుకు వెళ్లి హత్య చేసినట్లుగా నిర్ధారించారు. దొంగతనం ఎలా చేయాలో, ఎలా తప్పించుకోవాలో, ఎవరైనా అడ్డొస్తే ఎలా తప్పించుకోవాలో పక్కా ప్లాన్ వేసుకున్నాడు బాలుడు. ఇంట్లో దేవుడి దగ్గర హుండీ పగలగొట్టడానికి ప్రయత్నించాడు బాలుడు. ఇంట్లో చొరబడి 80,000 దొంగతనం చేశాడు. బాలుని బాలిక గమనించడంతో సాహసర గొంతు కోశాడు. ఎట్టి పరిస్థితుల్లో బతకూడదని కత్తితో విచ్చలవిడిగా దాడి చేశాడు. ప్లాన్ అంతా ఒక పేపర్పై రాసి పెట్టుకుని అమలు చేశాడు. ఇంగ్లీష్లో దొంగతనం గురించి రాసుకుని అమలు చేశాడు ఈ బాలుడు. బ్రేకింగ్ చూస్తున్నాం. అమెరికాలో రోడ్డు ప్రమాదం జరిగింది. న్యూయార్క్ లో టూరిస్టుల బస్సు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ప్రమాదంలో 5గురు మృతి చెందారు, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 54 మంది ప్రయాణికులు ఉన్నారు. నయాగరా జలపాతానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
వామపక్ష దిగ్గజం సిపిఐ సీనియర్ నేత ఆ పార్టీ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి తుది శ్వాస విడిచారు. ఆయన మరణంతో కమ్యూనిస్టు ఉద్యమంలో ఓ శకం ముగిసినట్లయింది. సురవరం సుధాకర్ రెడ్డి 1942 మార్చి 20న హైదరాబాద్లో జన్మించారు. కర్నూలులోని మున్సిపల్ హై స్కూల్, కోల్స్ మెమోరియల్ హై స్కూల్లో విద్యాభ్యాసం చేసి 1964లో కర్నూలులో BA హిస్టరీ చదివి 1967లో హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజ్ నుంచి LLB పట్టా పొందారు. పదిహేనేళ్ల వయసులోనే కర్నూలులోని తన స్కూల్లో బ్లాక్ బోర్డులు, చాక్ పీసులు, పుస్తకాల కోసం ఆందోళనలో కీలక పాత్ర పోషించారు. సుధాకర్ రెడ్డి 1971లో సిపిఐ జాతీయ కౌన్సిల్లో చేరారు. 1998లో నల్గొండ నియోజకవర్గం నుంచి లోక్సభ సభ్యుడికి ఎన్నికై 2004లో రెండోసారి గెలుపొందారు. 2004లో ఆయన పార్లమెంటరీ లేబర్ స్టాండింగ్ కమిటీ చైర్మన్గా పనిచేశారు. 2012 నుంచి 2019 వరకు సిపిఐ జనరల్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తించారు. రైతుల సమస్యలు, కార్మికుల హక్కులు, ప్రజా సమస్యలపై అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ ధరల పెంపును వ్యతిరేకిస్తూ జరిగిన ఆందోళనలో కీలకంగా వ్యవహరించారు. ఆయన మరణంపై సిపిఐ నాయకులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. సుధాకర్ రెడ్డి మరణంతో కమ్యూనిస్టు ఉద్యమం ఒక సీనియర్ నాయకుడిని కోల్పోయిందని సిపిఐ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు పలువురు నాయకులు సానుభూతి తెలిపారు. వామపక్ష దిగ్గజం సిపిఐ సీనియర్ నేత ఆ పార్టీ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో కమ్యూనిస్టు ఉద్యమంలో ఒక శకం ముగిసినట్లయింది. సురవరం సుధాకర్ రెడ్డి 1942 మార్చి 25న హైదరాబాద్లో జన్మించారు. కర్నూలులోని మున్సిపల్ హై స్కూల్, కోల్స్ మెమోరియల్ హై స్కూల్లో విద్యాభ్యాసం చేసి 1964లో కర్నూలులో BA హిస్టరీ చదివి 1967లో హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజ్ నుంచి LLB పట్టా పొందారు. పదిహేనేళ్ల వయసులోనే కర్నూలులోని తన స్కూల్లో బ్లాక్ బోర్డులు, చాక్ పీసులు, పుస్తకాల కోసం ఆందోళనలో కీలక పాత్ర పోషించారు. సుధాకర్ రెడ్డి 1971లో సిపిఐ జాతీయ కౌన్సిల్లో చేరారు. 1998లో నల్గొండ నియోజకవర్గం నుంచి లోక్సభ సభ్యుడికి ఎన్నికై 2004లో రెండోసారి గెలుపొందారు. 2004లో ఆయన పార్లమెంటరీ లేబర్ స్టాండింగ్ కమిటీ చైర్మన్గా పనిచేశారు. 2012 నుంచి 2019 వరకు సిపిఐ జనరల్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తించారు. రైతుల సమస్యలు, కార్మికుల హక్కులు, ప్రజా సమస్యలపై అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు.
2000 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ ధరల పెంపును వ్యతిరేకిస్తూ జరిగిన ఆందోళనలో కీలకంగా వివరించారు. ఆయన మరణంపై సిపిఐ నాయకులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. సుధాకర్ రెడ్డి మరణంతో కమ్యూనిస్టు ఉద్యమం ఒక సీనియర్ నాయకుడిని కోల్పోయిందని సిపిఐ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు పలువురు నాయకులు సానుభూతి తెలిపారు.